హిరణ్యకశిపుని ఆదేశముపై రాక్షసులు చేసిన హింసను ప్రహ్లాదుడు ఏ విధముగా భరించాడు? ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 19వ భాగము. భయంకరమైన ఈ సంసార సాగరము నుండి కేవలము హరిభక్తి అనే నౌక మాత్రమే జీవులను ఈ సంసార సాగరము నుండి తరింపచేయగలదు. ఇలా పలుకుతున్న పుత్రుడిని చూసి ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఒక్క గదుము గదిమాడు. అతనికి ఒక్కసారిగా పుత్రప్రేమ వేడిపోయింది. తన విరోధిని కీర్తిస్తున్నాడన్న భావమును హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. అతనిలో ఏహ్య భావము, తిరస్కార భావము ప్రబలిపోయింది. ఏ మాత్రము ప్రేమ చూపకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును క్రిందకు ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన ఆగ్రహము ప్రజ్వరిల్లగా కళ్ళలో నుండి విస్ఫులింగములు రాలుతుండగా తన మంత్రులతో ఈ విధముగా పలికాడు. క్రోడంబై పినతండ్రి జంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడం చేయడు. బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడయ్యోడందక్కట ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు. నా తోడన్ వైరము పట్టెట్టి జనకద్రోహిన్ మహింగంటిరే. విష్ణువు మాయావరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని సంహరించాడన్న బాధ ఏ మాత్రము లేకుండా, సిగ్గు లేకుండా వీడు మన వంశ విరోధి అయిన శ్రీహరికి భక్తుడై అతనికి బంటులాగా భజన చేస్తున్నాడు. నాతోటే విరోధానికి సిద్ధపడుతున్నాడు. అందుకు వీడు తన ప్రాణాలను సైతం పణముగా పెడుతున్నాడు. ఇటువంటి పితృద్రోహి అయిన పుత్రుడు లోకంలో ఎక్కడైనా ఉంటాడా? ఈ విధముగా పలికిన హిరణ్యకశిపుడు రాక్షస వీరులతో ఈ విధముగా పలికాడు. పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక విష్ణునహితున్ కీర్తించుచున్నాడు. వల్దంచున్ చెప్పిన మానడంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించెన్. వీని వధించి 2 ధనుజుల్ మీ పటుత్వంబులన్. రాక్షసులారా, ఇంత చేస్తే వీడికి నిండా 5 ఏండ్లు కూడా లేవు. చూడండి, కన్న తండ్రిని నన్నే ఎదిరించి మాట్లాడుతున్నాడు. నన్ను లెక్క చేయకుండా, ఎటువంటి నదురు బెదురు లేకుండా నా ఎదుటే నా శత్రువైన హరిని పొగుడుతున్నాడు. వద్దురా నాయనా అని ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు. నా శరీరంలో పుత్ర రూపంలో పుట్టిన వ్యాధిలా ఉన్నాడు. అందుచేత మీరు ఈ ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి మీ పరాక్రమాలు ప్రదర్శించి వధించిరండి. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగశ్రేణికి రక్షజేయు క్రియన్. ఈ అజ్ఞున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి అధమున్ జంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించెదం. కులము నిర్దోషంబుగా వించెదం. ఈ మార్గభ్రష్టుడై కులద్రోహి శత్రుపక్షపాతి మూర్ఖుడు అయిన ప్రహ్లాదుడు మన దానవ వంశంలో పుట్టిన ఒక దుష్టమైన అంగము. ఏ విధముగా శరీరములో వ్యాధి బారిన పడిన ఒక అవయవాన్ని ఖండించి శస్త్రవైద్యుడు దేహంలోని మిగిలిన అవయవాలకు ఆరోగ్యం కలిగించి రక్షిస్తాడో అదే విధముగా ఇతనిని సంహరింపచేసి రాక్షస వంశమునకు మచ్చ లేకుండా చేస్తాను.
ఈ నీచుని సంహరించి ఒక మంచి పని చేసిన గొప్ప పరాక్రమవంతుడు అనే కీర్తిని పొందుతాను. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడుగాడు, యముని మందిరమునకు గంతవ్యుడు, వధమునకు పరంతవ్యుండనక సంపిరండి పడుచున్. వీడు సంహరింపదగిన వాడే కాని ఏ మాత్రము రక్షింపదగనివాడు. ఈతడు తక్షణమే యమపురికి పంపదగినవాడు. కాబట్టి ఈతని తప్పులు మన్నించక జాలిపడి విడిచిపెట్టకుండా వధించిరండి. ఈ విధముగా ప్రహ్లాదుడిని సంహరించమని రాక్షసరాజు ఆజ్ఞాపించాడు. వెంటనే వాడి అయిన కోరలు కలిగిన అనేక మంది రాక్షసులు తమ తమ చేతులలో శూలాలు పట్టుకుని భయంకరంగా నోళ్లు తెరిచి అరుస్తూ ఉద్రేకముతో ఊగిపోతూ గంతులు వేయసాగారు. విరబోసుకున్న రాగి వర్ణము కలిగిన ఎర్రటి జుట్టుతో వాళ్ళు పొగతో వికృతంగా ఉన్న కార్చిచ్చు మంటలలాగా ఉన్నారు. అటువంటి భీకరాకారులైన రాక్షసులు ఆ బాలుడిని తిట్టండి, కొట్టండి అని కేకలు పెడుతూ దూషిస్తూ దండించసాగారు. బాలుడు రాచబిడ్డడు కృపాళుడు సాధుడు లోకమాన్య సంశీలుడు, వీడవధ్యుడని చిక్కక సృకక క్రూర చిత్తులై శూలములంతదంగముల సుస్థిరులై ప్రహరించి ఉగ్రవాచాలదనందరున్, దివిజ శత్రుడు వల్దనడయ్యే భూవరా. అంతటా ఆ రాక్షస వీరులు, అయ్యో ఇతగాడు బాగా చిన్నపిల్లవాడు, రాజకుమారుడు, బహు సుకుమారుడు అని కాని దయగలవాడు, మంచివాడు, సుగుణశీలం కలవాడు అని కాని ఏ మాత్రం జాలి కూడా లేకుండా, జంకు గొంకు లేకుండా ప్రహ్లాదుని బాగా కొట్టారు. శూలాలతో అతి క్రూరముగా పొడిచి హింసించారు. కఠోరమైన వాక్కులతో నానా బాధలు పెట్టారు. ఇంత ఎదురుగా జరుగుతున్నా కూడా కన్న తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఆ రాక్షసులను వారించడం లేదు, కొడుకును కొట్టవద్దు అనడం లేదు. మీదు మిక్కిలి వినోదంగా చూస్తున్నాడు. కన్న కొడుకు మీద అతనికి మరీ అంత పగ ఏమిటో. పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేస మాత్రమున్ ఒలియదు, లోపలం రుధిరముబ్బదు, కందదు శల్య సంఘమున్ అలియదు దృష్టి వైభవము, నష్టముగాదు ముఖేందు కాంతియున్ పొలియదు నూతన శ్రమము, పుట్టదు పట్టదు దీన భావమున్. అదేమి విచిత్రమో కాని అంతమంది రాక్షసులు అన్ని విధములుగా ప్రహ్లాదుని బాధిస్తున్నా కూడా ఆ బాలుని దేహముపై ఒక్క గాయము కాలేదు. శరీరము ఏమాత్రము కందిపోలేదు, ఎముకలు విరగలేదు, రక్తము చిందలేదు, ముఖము వన్నెదొరగలేదు, చూపు చెదరలేదు, ఆ కళ్ళలోని కళ ఏ మాత్రము తగ్గలేదు, ముఖము వాడిపోలేదు, అతడు దీనభావమును పొందలేదు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.